రాధనా ఉంది. నువ్వు మీరు నేనే హరి. రాధా రాధవేనా? ఇక్కడ ఈ మధ్యనే వచ్చాను. నన్ను కలవడానికా? నిన్ను కలవడం భగవంతుని లీల. వచ్చింది మాత్రం వృద్ధాశ్రమం పని మీద. నాకు తృప్తి కోసం వచ్చానని చెప్పొచ్చుగా. నీకు ఇష్టమైన కాఫీ తాగుదాం పద. నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా? అయినా ఇప్పుడు కాదు. నువ్వేమీ మారలేదు. మారను కూడా. పద, డ్రాప్ చేస్తాను. ఆ కారు పార్కింగ్లో ఉంది, నేను వెళ్తాను. సరే, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. బాయ్. నేను బై చెప్పను. ఒక్కసారి బై చెప్పినందుకే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం. నువ్వు వెళ్ళు, ఈవినింగ్ కలుద్దాం. అమ్మా, కావాలని ఫోన్ ఎందుకు కట్ చేస్తాను? లిఫ్ట్ ఎక్కానమ్మా, అందుకు కట్ అయి ఉంటుంది. ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నా. అమ్మా, పెళ్లి మాట ఎత్తకు అని ఎన్నిసార్లు చెప్పాను. హరి పెళ్లితోనే నా పెళ్లికి శుభం కాటు పడిపోయింది. మరొకరు నా జీవితంలోకి ఆహ్వానించలేనమ్మా. నువ్వు పెళ్లి మాట ఎత్తునా అంటే వీకెండ్ ఇంటికి వచ్చేస్తా. అమ్మా, నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకమ్మా. ఈ విషయం వదిలేయమ్మా. హరి, వచ్చేసావా? నేను ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. రాధా, ఇప్పుడు చెప్పు. నువ్వు చాలా సార్లు గుర్తొచ్చావు రాధా. హ్యాపీ బర్త్డే హరి. నీకోసం ఎంతో ట్రై చేశాను. అంకుల్ చనిపోయాక మీరు ఊరు వదిలి వెళ్ళిపోయారని తెలిసింది. అవును, నువ్వు కొన్నాళ్ళు బెంగళూరులో ఉన్నావని తెలిసింది. నాన్నగారు పోయాక ఊర్లో ఉండాలనిపించలేదు. అమ్మని తీసుకొని బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. తర్వాత జాబ్ రీత్యా వైజాగ్ షిఫ్ట్ అయ్యా. ఇప్పుడు జాబ్ కూడా చేయడంలా, కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ఎక్కడ నచ్చితే అక్కడ ఆ పని మీదే హైదరాబాద్ వచ్చాను. మరి నేనెప్పుడు గుర్తుకు రాలేదా? నేను ఇప్పుడు మర్చిపోలేదు, గుర్తు తెచ్చుకోవడానికి. మరి పెళ్ళి ఎలా అడుగుతున్నావు? నా గురించి పూర్తిగా తెలుసు కూడా. అనుకోని పరిస్థితుల్లో నువ్వేమీ చెప్పొద్దు. నీ గురించి ఎప్పటి విషయాలు అప్పుడే తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వు ప్రేమించినంతగా
నేను ప్రేమించలేదేమో. నీ ఆత్మీయత నాకు కావాలి, నీ అనురాగం నాకు కావాలి, నీ ఆలంబన నాకు కావాలి. నేనేం కోల్పోయానో నాకు తెలుసు, నువ్వేం వదులుకున్నావో నాకు తెలుసు. నీకు నేనేం చెప్పగలను? మళ్ళీ నేను నిన్ను వదులుకోలేను.